హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి కాస్త చల్లగా ఉన్నా మధ్యాహ్నం వచ్చేసరికి వెదర్ చేంజ్ అయింది. గాలి దుమారంతో పాటు అక్కడక్కడ చినుకులు పడ్డాయి. అల్పపీడన ఎఫెక్ట్తో రాష్ట్రంలో 3 రోజులు మోస్తారు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గాలి దుమారంతో పాటు అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, అమర్పేట్, వనస్థలిపురం, హయత్ నగర్ లో మోస్తారు వర్షం పడుతోంది. ఇక మన్సూరాబాద్, అల్కాపురితో పాటు సరూర్ నగర్, మలక్పేట్, చార్మినార్లోనూ చిరుజల్లులు పడ్డాయి. అబిడ్స్, బషీర్బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇవాళ సాయంత్రం సిటీలో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా సిటీలో దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. సిటీలో వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో వర్షాలు కురుస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మీరన్నట్టుగానే సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మనకు ఉదయం అంతా కూడా కాస్త చల్లగా ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది అక్కడక్కడ కనిపించింది. దాదాపు మనకు 32 మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడనైతే మేఘాలు కమ్ముకొని చిరుజలతో కూడిన తేలికపాటి వర్షం అయితే సిటీ వ్యాప్తంగా కూడా నమోదవుతా ఉంది. ఇక ఈ రోజు ఉదయం కూడా మనకు మేడ్చల్ ప్రాంతంలో అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షం అయితే నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లోనైతే ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదవుతున్నట్టు ఇటు వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఇటు హైదరాబాద్కి సంబంధించి అబిడ్స్, బషీర్బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనైతే ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది. అదేవిధంగా మీర్పేట, బడంగ్పేట, దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ఈ ప్రాంతంలో కూడా మనకు తేలికపాటి వర్షం నమోదవుతా ఉంది. ఇక బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, మనం చూసుకున్నట్టయితే ఒక 10 నిమిషాల వరకు కూడా మనకు ఇక్కడ కూడా ఒక తేలికపాటి వర్షం అయితే నమోదైంది. ప్రస్తుతం అయితే కాస్త ఇక్కడిక్కడ వెలిసినట్టుగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు తేలికపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వర్షం అయితే వచ్చి 2-3 గంటల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు అంటే మరత్వాడ ప్రాంతంలో ఒక ద్రోణి, అదేవిధంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతంగానైతే మనకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా ఈ ఎఫెక్ట్ అయితే మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ రోజు రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్, దాంతోపాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరికి సంబంధించి కూడా మనకు ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక రేపు రంగారెడ్డి, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు సంబంధించి రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మనకు ఎల్లో కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు నౌకాస్ట్, ఫోర్కాస్ట్ అని చెప్పేసి రాబోయే 3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందా, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి స్పెషల్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అదే బులెటిన్ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ఈస్ట్ హైదరాబాద్, అదేవిధంగా టువర్డ్స్ ఎల్బీ నగర్, సరూర్ నగర్, మలక్పేట, చార్మినార్, బిఎన్ రెడ్డి, నాగోలు, ఉప్పల్తో పాటు అంబర్పేట, వనస్థలిపురం, హయత్ నగర్ ఈ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా ఇటు హైదరాబాద్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ సెంటర్, అదేవిధంగా షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, ఇటు సిటీ అవుట్స్కట్స్, దాంతోపాటు గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి దాదాపు 6 గంటల ప్రాంతం వరకు కూడా అక్కడక్కడ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాస్త కురుస్తున్న వర్షం కారణంగా మనకు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా కోటి కావచ్చు, దాంతోపాటు సికింద్రాబాద్ సైడ్ కావచ్చు ఈ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు చాలా వరకు అయితే అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదేవిధంగా ఒక్కసారి కురుస్తున్న వర్షం కారణంగా నగరవాసులు అయితే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా మనకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం, అదేవిధంగా ఈ రోజు మండే అవ్వడం పీక్ అవర్స్ మనకు, ఎందుకంటే అందరూ కూడా ఒకేసారి ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళడం, పనులు ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండడంతో కూడా మనకు నార్మల్గా రెగ్యులర్గానే ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వర్షం కురిస్తున్నట్టయితే మరింత ఎక్కువగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికి ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు హైడ్రా అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు సిటీలో పలు ప్రాంతాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. శ్రావంతి.